ఇన్సులిన్‌కి ఇప్పుడొచ్చిన వారానికి ఒక చేసేటటువంటి ఇంజెక్షన్‌కి తేడా ఏంటి? నమస్తే అండి. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ ఎండోక్రాలజిస్ట్ చంద్రగిరి హాస్పిటల్ విజయవాడ. చాలామంది ఇన్సులిన్ అంటే ఐడియా ఉంది. రోజు మనం పుచ్చుకునేటటువంటి ఇంజెక్షన్ అని. ఈ వారానికి ఒక ఇంజెక్షన్ గురించి ఇప్పుడు తగ్గిన ధరలో మనం చెప్పేసరికి సార్ అది కూడా ఇన్సులినేనా అని అడుగుతున్నారు. అది ఇన్సులిన్ కాదు. 2 వేరు వేరు మెడిసిన్స్ అన్నమాట. అసలు ఇన్సులిన్ ఎందుకు ఇస్తాం? మనం టాబ్లెట్లు స్టార్ట్ చేసాం. లేదా షుగర్ బాగా ఎక్కువ ఉంది. ఇన్సులిన్ మొదలుపెట్టాం. లేదా సర్జరీకి మనకి పోస్ట్ చేసుకున్నారు. ఇన్సులిన్ మొదలుపెట్టాం. షుగర్ వెంటనే అన్నప్పుడు. సో, మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి లేనప్పుడు, లేదా త్వరితగతిన షుగర్ తగ్గాలనుకున్నప్పుడు, అప్పుడు మనం బయట నుంచి ఇన్సులిన్ ఇస్తాం. అదే మనం వాడేసినటువంటి మందు కనుక లోపలే మన ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని పెంచేటట్లయితే, లోపలే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పనిచేయనటువంటి తత్వాన్ని గనక తగ్గించేటటువంటి మందు గనక వాడినట్లయితే, అది ఈ వారానికి చేసేటటువంటి ఇంజెక్షన్ చేసేటువంటి పని అన్నమాట. అది మన లోపల ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తగ్గిన ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలానే వచ్చినటువంటి ఇన్సులిన్ పద్ధతిగా లేదా ఇంకొంచెం బెటర్‌గా పనిచేసేటటువంటి విధంగా చేస్తుంది. సో, అప్పుడు మనం బయట నుంచి వాడేటటువంటి ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉండదు కొంతమందిలో. కొంతమందిలో ఆ ఇన్సులిన్ డోసేజ్ తగ్గించొచ్చు. కొంతమందిలో టాబ్లెట్స్ పూర్తిగా ఆపొచ్చు. సో, ఇన్సులిన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా బయట నుంచి వచ్చేటటువంటిదే ఇన్సులిన్. మనం రోజువారీ చేసుకునేటువంటి రకరకాల ఇంజెక్షన్స్ అన్నమాట. అది ఎన్నిసార్లు చేస్తారు? కొంతమందికి ఒకసారి చేస్తారు. కొంతమంది 3 సార్లు చేస్తారు. ఈ వారానికి వచ్చేటటువంటి ఇంజెక్షన్ ఏంటి అంటే, సేమ్ ఇన్సులిన్ లాగా మన చర్మానికే చేసుకుంటాం గానీ, అది ఇన్సులిన్ పనిచేసేటువంటి విధానాన్ని పెంచుతుంది కాబట్టి, మనం బయట నుంచి ఎక్స్‌ట్రాగా ఇన్సులిన్ వాడాల్సినటువంటి అవసరం ఉండదు. అది ఈ రెండిటి మధ్య తేడా. నమస్తే.